చూసుకున్నట్టయితే స్టార్ట్ అయింది. సో ఫస్ట్ సాంగ్ కూడా రిలీజ్ అయిపోయింది. ఎలా అనిపించింది సాంగ్ విన్నప్పుడు? సాంగ్ విన్నప్పుడు ఎలా అనిపించింది అంటే బీజియం తమన్ గారు బాగా కొట్టారు. మూవీ అయితే వేరే లెవెల్లో ఉంటుందని ఓజీ హరిహర వీరమల్లు ఉన్నప్పుడు కూడా ఫ్యాన్స్ ఓజీ అంటున్నారు. కానీ ఆ మూవీ స్టోరీ అంటే అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. కాకపోతే సుజిత్ తన 11 ఏళ్ల కెరియర్లో రన్ తర్వాత ఒక్క సాహో తీశాడు. ఇది 3వ ఫిలిం. ఆయన ఎంత ప్రాణం పెట్టి రాస్తున్న స్టోరీ ఎవరికి తెలియదు. కానీ ఈ మూవీ తోటి పవన్ కళ్యాణ్ టాలీవుడ్లో ఆల్రెడీ నెంబర్ 1, బాలీవుడ్ను కూడా దాటి పడేస్తారని అందరూ అనుకుంటున్నారు. నేను కూడా అనుకుంటున్నాను ఒక ప్రభాస్ ఫ్యాన్గా. సో మరి చూసుకుంటే ఈ మూవీలో అకిరానందన్ ఉంటున్నారు రూమర్ అయితే వచ్చింది. సో ఎందుకంటే ఆ సాంగ్లో కూడా కొన్ని కటౌట్లు అకిరానందన్ లా కనిపిస్తుంది. సో నిజంగా ఉంటారంటారా ఈ మూవీలో అకిరానందన్? ఈ బస్ అనేది 1 year బ్యాకే క్రియేట్ అయింది ఆల్రెడీ అకిరానందన్ది. ఎందుకంటే సాంగ్లో కూడా ఒక బైక్ సీన్ మీద అకిరానందన్ కట్అవుట్ టైప్ ఆపడుతుంది. అందుకే ఫ్యాన్స్ అందరు దాన్ని ట్రోల్ చేస్తున్నారు ఆల్రెడీ. అంటే అకిరానందన్ ఉంటాడని. నేను మొన్నే అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి వెళ్ళినప్పుడు త్రివిక్రమ్ గారు అకిరానందన్ గారు అది లోపలికి హడావుడిగా వెళ్ళిపోతున్నారు. కిందికి తలకాయ పెట్టి వెళ్ళిపోతున్నారు అకిరానందన్. ఆ కట్అవుట్ చూస్తే ఇది టాలీవుడ్ కట్అవుట్ కాదు, హాలీవుడ్ కట్అవుట్లా ఉంది. అంత బాగున్నాడు. కాకపోతే ఇంకా త్రివిక్రమ్ గారితో పిక్ దిగాను కానీ ఆయన ఆగలేదు, వెళ్ళిపోయాడు. సో మరి వీళ్ళిద్దరు కనుక థియేటర్ స్క్రీన్ మీద కనిపిస్తే, సిల్వర్ స్క్రీన్ మీద, ఆ రెస్పాన్స్ ఎలా ఉంటుంది థియేటర్లో రెస్పాన్స్? ఇంకా అది 100 కోట్ల మంది 120 ఇప్పుడు 130 కోట్లు కదా ఇండియాలో జనం. 100 కోట్ల మంది జనం చూస్తారు ఆ మూవీని. ఒక 30 కోట్లు అంటే కొంతమంది చూడరు అనుకుంటా. కానీ 100 కోట్ల మంది జనం అందరూ చూస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తన సన్ అకిరానందన్ చూస్తున్నాడంటే, అకిరానందన్ రాకముందే ఆయన కట్అవుట్స్కి ఆయన ఇన్స్టా ఐడి ఓపెన్ చేస్తేనే కొన్ని వేల మిలియన్స్ ఫాలోవర్స్ వస్తున్నారు. ఇప్పుడు ఆయన కట్అవుట్ అందులో మూవీలో ఉందంటే ఓజీకి బిగ్గెస్ట్ అది అచీవ్మెంట్ అనమాట. ఆ మూవీ ఇంకా ఒక మైల్ రైగా మిగిలిపోయింది. సూపర్ ఉంటుంది ఇంకా మూవీ అయితే. ఇంకా పవన్ కళ్యాణ్ కెరియర్లో తండ్రి కొడుకులు తీసిన సినిమాగా నిలిచిపోయింది ఓజీ. సో మరి ఈ మూవీ డైరెక్టర్ సుజిత్ అనమాట. ఆయన పవన్ కళ్యాణ్కి వీరాభిమాని. అంటే ఒక అభిమాన నటుడు ఎలా ఉండాలో ఒక అభిమానికే తెలుసు. సో అంటే సుజిత్ పవన్ కళ్యాణ్ ఎలా చూపిస్తారంటారు? సుజిత్ గారి గురించి ఇంకా మనం ఏం చెప్తామండి. ఆయన సినిమా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ ఏంటంటే ఫ్యాన్స్ అందరికంటే ముందు సుజిత్ గారి 4:30కి అక్కడ సినిమా థియేటర్ దగ్గర ఉంటాడు. కండా కట్టుకొని రెడ్ కండా కట్టుకొని ఇలా అంటూ ఉంటారు. ఇంకా ఆయన మూవీ తీస్తున్నారంటే ఫ్యాన్స్ ఇంకా ఆయన పవన్ కళ్యాణ్ని గుండెల్లో పచ్చపొట్ట వేస్తున్నాడు. ఇంకా ఆయన మూవీ తీస్తున్నాడంటే ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఇంకా నరాలు తెగిపోతాయి ఆ మూవీ చూస్తే. ఇంకా ఆ లెవెల్లో తీస్తాడని అందరు ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు. ఓజీ అయితే ఇండస్ట్రీ హిట్ అవుతుంది. ప్యాన్ ఇండియాలో అయితే ఇంకా బాలీవుడ్లో కూడా ఒక హిస్టరీ క్రియేట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే బాలీవుడ్లో కూడా జెండా పాతారన్నమాట ఈసారి. జెండా పాతింగ్ పవన్ కళ్యాణ్. సో అయితే మరి ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఫ్యాన్స్ని హర్ట్ చేయకుండా వరుసగా సినిమాలు కూడా చేస్తున్నారు. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? దీనిపై నా అభిప్రాయం ఏంటంటే ఫ్యాన్స్ అనేది ఇంకా ఆయన రాజకీయంలో పోయినా ఎక్కడ పోయినా ఓజీ అంటాం. అది ఇంకా మనం ప్రతి ఒక్క సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఆయన కూడా ఆగ్రాబాబు మీకు దండం పెడతారు, మీరు ఇంక మారాలి చెప్పుకోండి అన్నట్టు పవన్ కళ్యాణ్ కూడా అంటున్నారు. ఆయన మ్యానీ ఎక్కడ చూసినా ఇంకా టాప్ ఫ్లోర్లో ఉందన్నమాట. ఇంకా టాప్లో ఉన్నారు ఆయన. ఇంకా ఆయన అంటే ఇండస్ట్రీకి మంచి చేస్తాడు. ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్. కానీ కొంతమంది అంటున్నారు ఇంక ఈ 3 సినిమాలు తీసి ఇంకా ఆపేస్తారేమో అంటున్నారు పవన్ కళ్యాణ్. ఏకంగా రాజకీయాల్లోకి వెళ్ళిపోతారు, ఇంకా సినిమాలు తీయరు అంటున్నారు. దానిపై మీ స్పందన ఏంటి? అది జరగదు. ఎందుకంటే ఆయన మన అన్నగారు ఎన్టీ రామారావు గారు అడుగు జాడలో నడుస్తున్నారు. అంటే జోడు గుర్రాల మీద స్వారీ చేస్తున్నారు. అంటే వాళ్ళ కొడుకుని దించేసి ఈయన మానేస్తారని చెప్తున్నారు. అకిరానందన్ వస్తే ఆయన క్రేజ్ ఆయనకి వేరే ఉంటుంది. మెగా ఫ్యామిలీలో ఎంతమంది హీరోలు ఉన్నా వాళ్ళకి సపరేట్ క్రేజ్, ట్రెండ్, ఫాలోవర్స్. అంటే నేను 2 చూసుకోలేకపోతున్నా. ఎట్ ద సేమ్ టైం రాజకీయాలు, సినిమాలు 2 చూసుకోలేకపోతున్నాను. ఈ సినిమాలతో ఆపేస్తారని పెద్ద టాక్ అయితే వస్తుంది బయట. పొలిటిక్స్ ప్రకారం చెప్పాలంటే ఇంకొక 15 ఏళ్ల వరకు మన సిబిఎన్ గారు ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. కాబట్టి నాకు తెలిసి ఇంకొక 15 years వరకు పవన్ కళ్యాణ్ గారు మూవీస్ లో రన్ చేస్తారని నేను అనుకుంటున్నాను. తర్వాత కూడా ఇంకా రన్ చేస్తారు. రావాలనే కోరుకుంటున్నాను. సినిమా ఫీల్డ్ ఇంకా గమ్య గోచరం అయిపోతుంది. ఆయన మూవీకి ఒక్కసారి నేను అలా బుక్ మై షోలో ఓపెన్ అయ్యాయి టికెట్స్ మొన్న హరిహర వీరమల్లుకి. అందులో పోయి టికెట్ ఓపెన్ చేసే లోపు ఆ టికెట్స్ అన్ని బుక్ అయిపోయాయి. అన్ని స్క్రీన్లలో కూడా ఆయన క్రేజ్ చూస్తామంటే ప్రతి ఒక్కడు ఆ సినిమాకి వెళ్ళినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే బాగుందని ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది అనమాట. అంత క్రేజ్ ఎలా సంపాదించుకున్నాడు అనేది ఇంతవరకు ఎవరికి అంతు చిక్కని ప్రశ్న. అది
ఓకే, మరి చూసుకుంటే పవన్ కళ్యాణ్ నుండి ఫర్దర్గా ఎలాంటి సినిమాలు వస్తే బాగుండు అనుకుంటున్నారు యాజ్ ఆడియన్స్గా? ఆడియన్స్ పవన్ కళ్యాణ్ గురించి ఒక చావా లాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేయాలి అనుకుంటున్నా. నెక్స్ట్ మూవీలో సుజిత్ గారి 6 ప్యాక్ చూపెడితే నాకు చూడాలని కోరిక ఎప్పటి నుండో పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన అప్పట్లోనే తమ్ముడు మూవీ చేసినప్పుడు ఆయన బాడీ ఫిట్నెస్ ఉంటుంది కదా, 6 ప్యాక్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ 6 ప్యాక్ చేస్తే ఎలా ఉంటుంది అనేది నాకు నా మైండ్లో ఉంది. అది మాత్రం జరగాలని నేను సుజిత్ గారు, మీరు ఎక్కడున్న పవన్ కళ్యాణ్ గారికి 6 ప్యాక్ ఈ సినిమాలు పెట్టండి, VFX అని పెట్టండి, ఏం కాదు, బాగుంటుంది. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పొలిటికల్